బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుడ్ న్యూస్. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్లతో గెలిచి ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి మన్ని జీవన్ రెడ్డి కూడా ఈ పోటీలో ఉండడం జరిగింది. ఆయన పైన 109 ఓట్లతో ఇటు నవీన్ కుమార్ రెడ్డి గెలవడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జూన్ 2వ తారీఖున ఈ రిజల్ట్స్ రావడంతో వారికి మరో పూర్వవైభవం వస్తుందనే ఆశతోటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఎలక్షన్స్లో 1439 మంది ఓట్లేస్తే ఓట్లుంటే 1437 మంది దాంట్లో ఆ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 21 చెల్లనిగా ఉన్నాయి. అయితే వీటిలో నవీన్ కుమార్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి పండి ఏంటంటే 762 కాగా మన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి 653 ఓట్లు పడ్డాయి. అంటే తర్వాత స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్కి 1 ఓటు పడింది. అయితే ఈ ఓవరాల్గా చూసుకుంటే సమీప అభ్యర్థి అయినటువంటి మన్నే జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి 109 ఓట్లతోటి గెలిచాడు. అయితే ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా స్థానిక సంస్థలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ ఓటేస్తారు కాబట్టి దీంట్లో చాలామంది అప్పుడు మనం చూసుకోవచ్చు గోవాకి వెళ్ళి కూడా ట్రిప్పులు, అలాగే అంటే ఇరు పార్టీలు ఆ యొక్క ఓటేసే వ్యక్తుల్ని ఏ రకంగా ప్రలోభ పెట్టారనేది విషయం మనందరికీ తెలుసు. అయితే ఏది అయినప్పటికీ కూడా దీంట్లో స్థానిక సంస్థలో ఎలక్షన్స్ అన్నా సరే ఖచ్చితంగా డబ్బు ప్రభావం జరుగుతుందనేది కూడా ఒక చర్చగా ఉంది. ఏది అయినప్పటికీ కూడా బారాసాకి భరోసా వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వారికి అన్నిటి దెబ్బల మీద దెబ్బ తగ్గుతుంది. అనేక సందర్భాల్లో కూడా పోలీస్ కేసులు, అలాగే పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు పార్టీని విడుతున్న క్షణంలో ఈ గెలుపు మాత్రం మరింత ఉత్సాహం ఇచ్చే ఉంది. అయితే మరీ 2 రోజుల్లో కూడా ఇటు ఎంపీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే కేసీఆర్ ఒక మంచి మాట చెప్పాడు. ఆయన అంటే ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి దాంట్లో 1 రావచ్చు, 2 రావచ్చు, 10 రావచ్చు, ఎన్ని ఓట్లు వచ్చినా కూడా మనం ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్ళాలి. తెలంగాణ ఒక అభివృద్ధి కోసం, తెలంగాణ అటువంటి ప్రజల కోసం మనంత పాటుపడాలి. గెలుపోవటాలు సహజం, ఇలాంటివన్నీ మనం చూసాం. 10 ఏళ్ళ కూడా పాటు కూడా మనం అధికారంలో ఉన్నాము, రేపు భవిష్యత్తులో అధికారం మనదే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తాం, ప్రజల తరపున పోరాడతాం, కాంగ్రెస్కి సంబంధించిన హామీలన్నీ నెరవేర్చే వరకు వారు చేస్తాం, వారి పట్ల నిలబడతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ ఎమ్మెల్సీ కూడా గతంలో చాలామంది కాంగ్రెస్లో గెలిచిన సంగతి తెలుసు. అంటే అధికారాన్ని మరి ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎలా ఉంటుందంటే ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు ఎక్కువ గెలిస్తేనే ఆ పార్టీ మనుగడ ఉండదు. లేకపోతే అందరూ కూడా ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో దానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న అనేక మంది కూడా పార్టీ ఫిరాయింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్కి మాత్రం ఇది ఒక మంచి వార్త అని చెప్పాలి. కాంగ్రెస్ కూడా మరి అక్కడ స్థానికంగా కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా, రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో ఇటువంటి గెలుపు మాత్రం వారికి ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తామనే ధీమాతో ఉండొచ్చు, కానీ చివరి క్షణంలో 109 ఓట్లు అంటే సుమారు చాలా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారికి తిరస్కరించారని చెప్పొచ్చు. ఇదందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులకు, రేవంత్ రెడ్డికి కూడా ఒక రకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారా అంటే వారు ఏ ప్రాతిపదికన ఇయ్యారనేది వాళ్ళు సమీక్షించుకొని వాళ్ళకున్న పొరపాటు మనకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రజల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పట్ల ఇటు ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి. చెప్పిన హామీలు కూడా ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు మాత్రమే వారు దగ్గర చేసుకుంటారు. లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్ రూపంలో వారు సమాధానం ఇస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇరు పార్టీల యొక్క పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒక 2 రోజులు మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.